పెద్దపల్లి మున్సిపాలిటీలో అవినీతి తిమింగలం చిక్కింది. మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ, తెలుగువాడ మరియు కునారం ప్రాంతాల్లో పూర్తి చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి 12,28,000 బిల్లుల ఫైల్ను ఉన్నతాధికారులకు పంపించేందుకు ఏఈ సతీష్ కుమార్ 4,50,000 లంచం డిమాండ్ చేశారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సతీష్ కుమార్ 2 లక్షల లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తదనంతరం నిందితుడి నివాసంలో జరిపిన సోదాల్లో ఎలాంటి లెక్కాపత్రాలు లేని 32 లక్షలకు పైగా నగదును గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు అక్రమార్జనకు అలవాటు పడకుండా చిత్తశుద్ధితో విధులను నిర్వహించాలని హెచ్చరించారు. అవినీతి అధికారుల వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే నిర్భయంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సమాచారం అందించాలని ఆయన ప్రజలకు ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ ను అతను డెవలప్ చేసినందుకు అయిన ఖర్చులో దానికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇంత డిలే చేయడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను దాన్ని ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12,00,000 రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను అప్రోచ్ కావడం, మేము ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలు లోన్ కాకుండా పనిచేయండి. అదేవిధంగా బాధితులు ఎవరైనా అధికారి మీకు ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి అని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.